హాయ్ అండి అందరికీ. సంక్రాంతి మరి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగున్నారు. మరి ఎంతో చక్కగా మరి యొక్క 3 రోజుల పండగ ఘనంగా మరి సంబరాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మీ ముందుకు వచ్చాను. మన అందరూ ఎలా మరి పిండి వంటలు రకరకాలుగా మరి పూతరేకులు మరి ఎన్నో తీరొక వంటలతోటి మరి కుటుంబాలలోని కొత్త అల్లుళ్ళను బిడ్డలను పిలుచుకొని మరి రకరకాల పిండి వంటలు, మరి కొత్త బట్టలు, కొత్త అల్లుండ్లు, మరి ఈ విధంగా సందడి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చేసుకుంటూనే ఉంటాము. కానీ మీరు, మీ పిల్లలు, మనము, మన పిల్లలు ఎల్లప్పుడూ కూడా సమాజం అంతా కూడా చల్లగా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తామంటే గడిచిన కాలం అంతా మనకు పడిన కష్టాలన్నిటినీ కూడా మరి మొన్న భోగి మంటల్లో వేసేసినాము. మన కష్టాలన్నీ ఇంకా సమాప్తమైనవి. మరి ఈ సంవత్సరము మరి భోగి నుండి మన కష్టాలు దాంట్లో కాల్చిన వేయబడ్డాయి కాబట్టి సుఖ సంతోషాలతోని మనమందరం కూడా మన కుటుంబాలు పిల్ల పాపలతో మరి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనము సంక్రాంతిని, కనుమను, మరి అదేవిధంగా భోగిని వెల్కమ్ చేస్తూ మనకున్నటువంటి చలితో పాటు కష్టాలను కూడా మరి ఆ యొక్క చలి మంటల్లో వేయడం అనేది జరుగుతుంది, భోగి మంటలు. మరి అదేవిధంగా చిన్నపిల్లలకు మరి ఎక్కువగా పండుగల గురించి తెలియదు. మనమే వాళ్ళని తయారు చేస్తాం, కొత్త బట్టలు వేసేవన్నీ. మరి ఆ పిల్లలు ఆడుతూ పాడుతూ మరి కొత్త బట్టలతోటి ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు భోగి పండ్లు కోసి పువ్వులు పండ్లు కలిపి మనం భోగి పండ్లు పోయటము. మరి అదేవిధంగా నిన్న మకర జ్యోతి వెలుగంతా కూడా అందరి ఇళ్లలో నిండుగా నిండింది. ఆ జ్యోతి యొక్క ప్రజ్వలము, మరి ప్రకాశము, మరి వెలుగు, ఆ యొక్క నూతనమైనటువంటిది మరి అందరి ఇళ్లలో వెలుగుతో, జ్యోతి వెలుగుతో, మకర జ్యోతి వెలుగుతో నింపబడిందని ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా ఇవాళ మరి ఈ 3 రోజుల్లో కూడా మనకు హరిదాసులు మరి వాళ్ళు చక్కగా హరికథలు, మరి ఆ యొక్క విష్ణువు, శ్రీకృష్ణుడు అలాంటి వాళ్ళ యొక్క హరికథలు చెప్పుకుంటూ గంగిరెద్దును తీసుకొచ్చి ప్రతి ఇంట మరి చక్కగా స్త్రీలందరూ కూడా కలాపి చల్లి పేడ నీళ్ళు చక్కగా తెల్లటి, మరి ఆనాడైతే శుద్ధను పౌడర్ చేసి మరి అంతగా మెత్తగా చేసి ముగ్గులన్నీ రథాలు ఎక్కువగా పరిసేదండి. ఇప్పుడేమో రంగవల్లులు అని చెప్పేసి రకరకాల పువ్వులు, ముగ్గులు, అదేంటి చుక్కల ముగ్గులు అలా పెట్టి మరి ఇప్పటి వాళ్ళం మనం వేసి కలర్స్ నింపుతున్నాం. కానీ ఆ రోజుల్లో రథాలండి. రథాలు అంటే దేనికి గుర్తు? రాజులు ఎక్కుపోయేటటువంటి వాహనం గుర్తు. మరి అదేవిధంగా మనకు మహాబలిపురము అవన్నీ కూడా రాజులు వాడినటువంటి రథాలు. మరి ఒక అంటే మానవుని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టే స్థితిని రథం చూపిస్తుంది. మరి అప్పుడు వెనకట రథాలపైననే యుద్ధాలు చేయటము, రథాలపైననే భగవంతులను, దేవుళ్లను ఊరేగింపడము. ఈ విధంగా మరి ప్రతి పురాణం కూడా రథాలతోటి మరి ఉండింది. అందుకని ఆ యొక్క రథాలు మనం కూడా మన ఇంటి ముందులు వేసుకుంటే మనం కూడా రాజస్థాయిలో రాజులు రథాల మీద ఊరేగించినట్టు మనం కూడా అంత గొప్ప స్థాయిలో ఉండాలా అని, కలకాలం పిల్లా పాపలతో చల్లంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సంక్రాంతి మరి స్త్రీలు చక్కగా రథాలతోని మరి ముగ్గులు రంగవల్లులు దిద్దుతున్నారు. అప్పుడు హరిదాసులు వచ్చి గంగిరెద్దులను చక్కగా మరి అలంకరించుకొని వచ్చి మరి గోపురము మీద కొత్త అవి ఏంటివి మనం ఇచ్చే బట్టలు వేసి దానికి మెడకు మరి గంటలు కట్టి ఈ విధంగా చక్కగా తయారు చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని వచ్చి ప్రతి ఇంటిని తల ఇట్లా ఇట్లా ఊపితే ఆ గంగిరెద్దు నుండి వచ్చినటువంటి ఆశీస్సులు ఆయా ఇల్లు అన్నీ కూడా గంగిరెద్దు వచ్చి దర్శనం చేసుకున్న ఆ ఇల్లు గంగిరెద్దు యొక్క ఆశీస్సులు పొందుకుంటుంది అనేది మనకు తెలుసు. గంగిరెద్దులు అంటే మనకు పురాణాల్లో దేవుళ్ళు కూడా మరి ఈ యొక్క గంగిరెద్దును పూజించినట్టు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్రాంతిలో మరి ఆ ఎద్దులను ఎందుకు మనము చేస్తున్నామంటే ఇంకొక రకంగా చూస్తే వ్యవసాయదారులు మరి ఎక్కువగా ఎద్దులతోనే వ్యవసాయం చేసేది. ఎద్దు రైతేమో మనకన్నం పెడితే ఎద్దులేమో
రైతుకు పంటనిస్తాయండి. ఆ పంట రైతులు మనకు ధాన్య రూపంలో అందిస్తూ ఉన్నారు. ఎంత కనెక్టివ్‌గా ఉంటుంది చూడండి. కనెక్టివిటీగా ఉంటుంది చైన్‌లాగా. మరి ఎద్దులు లేకుంటే వ్యవసాయదారుడు చేస్తాడా? ఎంత పెద్ద రైతన్నా కూడా చేయకపోదు. ఇప్పుడంటే ఆనాడు అలా ఉండింది. ఎద్దులతో వ్యవసాయం. ఇప్పుడు మరి ట్రాక్టరే దున్నుతుంది. మరి ఆ యొక్క ధాన్యాన్ని కూడా ఎక్కడ చేర్చాలో అక్కడికి చేరవేస్తుంది ఆ యొక్క ట్రాక్టరు. అప్పుడైతేనేమో ఎద్దుల బండి మీదనేమో ధాన్యం తీసుకెళ్ళేది. ఆ ఎద్దులే వ్యవసాయం చేసి పెట్టేది. దాన్ని సరియైన పద్ధతిలో నడిపించుకునేది వ్యవసాయదారుడు, ఫార్మర్. ఈ రకంగా అప్పుడుండింది. ఇప్పుడు ఈ రకంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత కష్టం తగ్గింది, శ్రమ తగ్గింది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మరి అన్ని పరికరాలు వచ్చినాయి. వాటిని మనము ఉపయోగించుకుంటున్నాము. అందరం కూడా చక్కగా మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ లోపల ప్రతి ఇంట్లో ధాన్యం నిండుతుందండి. ధన ధనరాశులు అంటే చాలా పంట పండిన వాళ్ళంతా కూడా వాళ్ళకి సరిపోయినంత ఉంచుకొని 1 ఇయర్‌కు మిగిలింది అమ్మేస్తారు. అమ్మేస్తే డబ్బు వస్తుంది కదా! డబ్బు అంటే ధనమే కదా! ధనం. అదేవిధంగా మరి ధాన్యం కూడా వారికి కొరత లేకుండా ఎక్కడ కొనకుండా పెట్టుకుంటారు నిలువ. కనుక ధనధాన్యం అనేటటువంటిది ఈ పండుగ ద్వారా మన సమాజంలో సంతరించుకుంటుందండి. ముఖ్యంగా మనం మొన్న చెప్పుకున్నట్టు తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో ఇది ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఆంధ్ర పసిడి పండే ప్రాంతం అండి. ఎక్కడ ఏది చల్లినా పంట వచ్చేస్తుంది. అంత మంచి పొలం అనమాట, మెత్తటిది. కృష్ణా గోదావరి మరి రివర్స్ కూడా అట్నే ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వాటి నీళ్ళ ద్వారా కూడా వాళ్ళు సంవత్సరం పొడుగున వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఏ కాలంలో అయినా తప్పకుండా పచ్చటి పాడి పంటలు కనబడతాయి. అదే తెలంగాణ మెట్ట ప్రాంతము, దక్కన్ పీఠభూమి, గట్టి ప్రాంతము. మనం బోర్లు వేసినా నీళ్ళు సరిగ్గా పడవు, 200 వేసినా సరిగ్గా పడవు, ఎన్నో ఫెయిల్ అవుతుంటాయి. మరి వర్షాధారానికి అవేంటివి జొన్న, ఆముదము, నువ్వులు ఇలాంటివి పండించుకుంటాం, కొద్ది పంట. కానీ ధాన్యాగారము అంటే ఆంధ్రప్రదేశే. అటువంటి మరి ఈ యొక్క మరి నిన్న పొంగల్ వండుకున్నాము, హరిదాసులను కథలు విన్నాము, గంగిరెద్దులే కూడా చేసాము. ఇవాళ కూడా తిప్పుతూ ఉంటారు, మొన్న కూడా తిప్పుతూ ఉంటారు ఎద్దులను. మరి వాళ్ళకి మనము ధాన్యం పెట్టి పంపుతారనమాట, ఆ యొక్క గంగిరెద్దు ఆశీస్సులు తీసుకొని. అలాగే మరి హరిదాసులు కూడా వాళ్ళు హరికథలు చెప్పుకుంటూ వచ్చి మరి చక్కగా తలపైన కుండ లాంటిది పెట్టుకొని వస్తారు. దాంట్లో మనం బియ్యం కానీ ఏమైతే మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుందో ధాన్యం అది వేయడం అనేది ఆనవాయితీ అన్నమాట. వాళ్ళు కూడా మరి విష్ణువు మరి శ్రీకృష్ణుని యొక్క కథల ద్వారా మరి మనల్ని ఉత్సాహపరిచి మనకు దీవెనలు ఇచ్చి వెళ్తూ ఉంటారు. మరి ఇవాళ మనకు వ్యవసాయం చేసి పెట్టినటువంటి ఎద్దులకు కానీ ఆ పనిముట్లకు కానీ మరి అన్నిటికి కూడా పూజ చేస్తారు. ఎందుకంటే మీ మీ సహాయంతో మేము ఈ స్థితిలో ఉన్నాము. ఈనాడు మా గృహాలన్నీ ధాన్యంతో నింపబడి ఉన్నది, డబ్బుతో నింపబడి ఉన్నదంటే మీరే మాకు కారణం అని చెప్పేసి మరి ఆ ఎద్దులకు అన్నిటికీ గోమాతలకు చక్కగా ఎడ్లకు అంత పూజ చేస్తారు. ఇప్పుడు ఎడ్ల వ్యవసాయం ఎక్కువ లేదు, ట్రాక్టర్స్ అవి పనిముట్లు, వాటికి కూడా మరి పసుపు కుంకుమాలు పెట్టి దండలు, పూల దండలు అవన్నీ కట్టి చక్కగా పూజించుకుంటారు గృహిణీలు. అదేవిధంగా మరి సంవత్సరం అంతా కూడా కష్టపడి చేసినటువంటి ఈ ధనధాన్యాలతో పాటు అందరు కోడి పందాలు పెట్టుకుంటారు. కోళ్ళను 1 ఇయర్ నుండి పెంచుతారు. ఇప్పుడు అది అయిపోయింది కదా ఇవాళతో. మరి నెక్స్ట్ ఇక 2-3 నెలల నుంచి స్టార్ట్ చేస్తారట. అవన్నీ మంచి డ్రై ఫ్రూట్స్, బలమైన ఫ్రూట్స్ పెట్టి మంచి ఫుడ్ పెట్టి చక్కగా వాటిని పెంచుతారట. మరి అవి బాగా బలంగా అయినాక మరి ఎవరెవరైతే పెంచారో వాళ్ళన్నీ కోళ్ళకు పోటీ పెడితే ఎవరు గెలిస్తే వాళ్ళు కోటీశ్వరులు అన్నట్లు. అదేవిధంగా మనం ఇది కూడా చూస్తున్నాం, సెలబ్రిటీస్ చక్కగా మరి ఈసారి అయితే భీమవరంలో పెట్టారు. మరి ఆ విధంగా ఆంధ్రాలోనే, ఎందుకంటే పాడి పంటలకు అది పసిడి బంగారు ప్రాంతం కనుక ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడ వాళ్ళే ఎక్కువగా 100%, ఎవరో ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళు ఉంటారు. అందరు అక్కడ వాళ్ళ స్వగ్రామాలు, స్వజిల్లాలు, స్వప్రాంతం కాబట్టి రాష్ట్రానికి వెళ్ళి ఎక్కడో ఒక
సెంటర్లో ఆ సెలబ్రిటీస్ అంతా కలిసి ఈ ప్రోగ్రాం పెట్టి చక్కగా వాళ్ళు మరి ఆటపాటలతోటి మరి ఒక 3 దినాల సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారండి. అవి కూడా మనందరికీ చూసే వాళ్ళకు వినోదాన్ని అందిస్తాయి. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకొని మరి నూతన వస్త్రాలు మరి సంప్రదాయ పద్ధతుల్లో వేసుకొని సాంప్రదాయ పద్ధతికరమైనటువంటి పిండి వంటలు అవన్నీ చేసుకొని మరి కోడి అవన్నీ కూడా పందాలతోటి మరి వారు ఉల్లాసంగా ఉండడమే కాకుండా ఈ సెలబ్రిటీస్ నిర్వహించేటటువంటి ప్రోగ్రాంలో కూడా కొంతమంది చూడటానికి వెళ్ళడమో మరి టీవీలలో చూసుకోవటమో మనకి మంచి ఉత్సాహాన్ని మరి ఎంజాయ్మెంట్ చేసినాం. కాబట్టి మరి సంక్రాంతి అనేది మరి చక్కగా మకర జ్యోతి యొక్క వెలుగులో మనమందరం నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నో కాలాల వరకు చిరకాలం వరకు ఆ యొక్క కేరళలోని శబరిలోని ఆ మకర జ్యోతి వెలుగుతోని మరి ఇంటింట నింపబడి మరి పాత జీవితాన్ని మొత్తం కూడా భోగి మంటల్లో వేసి మరి అదేవిధంగా మరి మంచి పద్ధతులను మనం అలవర్చుకొని మంచి సహృదయము కలిగి సమాజంలో మెలుగుతూ సమాజానికి ఒక ఉపయోగకరమైనటువంటి పౌరులుగా ప్రజలుగా మనం ఉందామని ఆశించుకుంటూ అందరింటింట ప్రతిరోజు సంక్రాంతిగానే ఉండాలని వేడుకుంటూ మరి మీ ముందుకు వచ్చిన ఈ యొక్క ప్రోగ్రామ్ను తిలకిస్తున్నారని వింటారని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నా ఫోన్ పోయిందండి. ఇవి రెండిట్లో డివైడ్ అవుతున్నాయి. ఇవి నాకు అవి అర్థమవుతలేదు. నాకు వీటి గురించి సరిగ్గా తెలియదు. యూట్యూబ్ల గురించి అదంతా మరి ఒక దాంట్లోకి అవి పోతున్నాయి, ఒక దాంట్లోకి పోతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సలహా ఇవ్వండి. ఇంకా అదేవిధంగా ఫోన్ పోయి మళ్ళీ కొత్తది కొనుక్కున్నాను. ఇది వేరేగా అయిపోయింది. ఏం చేయాలన్నా నాకు అర్థం అవ్వట్లేదు. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం సమాజము నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఉన్నాము. ఈ ప్రోగ్రాంను మనం ఎప్పటికి కూడా విజయవంతంగా అందరము ప్రజా పౌరులందరం కూడా మరి పాల్గొంటూ షేర్ చేసుకుంటూ మన నిత్య జీవితంలోని ఆనాడు ఈనాడు మార్పుల గురించి చర్చించుకుందామని మరి మీతోని మరి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ యొక్క 3 రోజుల 3 ప్రత్యేకతలతోటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.